అంతేకాకుండా మీరు చెప్పినట్టు ఆ సీజనల్ హాస్టల్స్ పైన మీరు ఇంకా వరంగల్ జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక కేంద్రం పాకాల సరస్సును ఎకో టూరిజం హబ్ గా అభివృద్ధి చేసేందుకు అటవీ అధికారులు చర్యలు చేపట్టారు. పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రకృతి సోయగాలను కాపాడుతూ అభివృద్ధి పనులు ప్రారంభించినట్లుగా వరంగల్ డిఎఫ్ఓ అనుజ్ అగర్వాల్ తెలిపారు. అటవీ శాఖ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాకాల సరస్సులో బోటు షికారును మరింత విస్తరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అదనంగా పర్యాటకుల కోసం కాటేజీల నిర్మాణం, అంతర్గత రహదారుల అభివృద్ధి, శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ టాయిలెట్ల మరమ్మతులు చేపడుతున్నట్లుగా వివరించారు. ఈ అభివృద్ధి చర్యలతో పాకాల సరస్సు ప్రాంతానికి పర్యాటకుల రాక మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కంట్రోల్లో ఉన్న హైతా రిసార్ట్స్ మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ టూరిజం వాళ్ళు హైతా రిసార్ట్స్లో ఉన్న టెంటెడ్ కాటేజెస్, గ్లాస్ కాటేజెస్, కొన్ని గజిబోస్, బోర్ను, వాష్రూమ్స్, సింటెక్స్, వాటర్ ట్యాంక్స్ అలాంటి ఫెసిలిటీస్ మాకు హ్యాండ్ ఓవర్ చేసేసారు. ఇందులో భాగంగా మేము ఈ హైతా రిసార్ట్స్ని ఇంకా డెవలప్ చేయడానికి ప్రతిపాదన పంపుతాము. వీటిని త్వరలో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాము. సో ఇది ఏంటంటే మేము హరిత రిసార్ట్స్, పాకా బ్రాండ్ పార్క్ రెండు డెవలప్ చేసి ఒక ఇంటిగ్రేటెడ్ టూరిజం పాలసీ కింద డెవలప్ చేశాము. సో ఇవే కాకుండా ఈ సఫారీ ట్రాక్ అనేది మహబూబాబాద్ జిల్లాలో ఉన్న గుంజేడు, భీమునిపాలెం వాటర్ ఫాల్స్ వరకు డెవలప్ చేసి ఒక ఇంటిగ్రేటెడ్ ట్రాక్ అనేది డెవలప్ చేయడానికి డెవలప్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కంట్రోల్లో ఉన్న హైతా రిసార్ట్స్ మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ టూరిజం వాళ్ళు హైతా రిసార్ట్స్లో ఉన్న టెంటెడ్ కాటేజెస్, గ్లాస్ కాటేజెస్, కొన్ని గజిబోస్, బోర్ను భాగంగా మేము ఈ హైతా రిసార్ట్స్ని త్వరలో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాము. సో ఇది ఏంటంటే మేము హరిత రిసార్ట్స్